హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం అశోక సుందరి అనే ఒక పురాణ గాథ గురించి తెలుసుకుందాం. శివపార్వతులు ఒకరోజు నందనవనంలో విహరిస్తూ ఉండగా శివుడు పార్వతీదేవికి కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షాన్ని చూపించాడు. కల్పవృక్షం యొక్క శక్తిని పరీక్షించాలనుకుని పార్వతీదేవి నాకొక పాపను ప్రసాదించు అని అన్నది. వెంటనే పార్వతీదేవి చేతులలో ఒక అందాల పాప ప్రత్యక్షమైంది. ఆ పాపకు అశోక సుందరి అని పేరు పెట్టారు. అశోక సుందరి అందం చూసి హుండాసురుడనే రాక్షసుడు ఆమెను తీసుకుపోయి పెంచి మునుముందు పెళ్లి చేసుకోవాలని ఆశించాడు. అయితే అశోక సుందరిని ఊర్వశి పురూరవుల మనుడైన సహుషుడికిచ్చి పెళ్లి చేయాలని పార్వతీదేవి సంకల్పించినట్లు రాక్షసుడికి తెలియవచ్చింది. వెంటనే వాడు సహుషుణ్ణి పెంచే చెలికత్తెను ఆవహించాడు. తాను ఏమి చేస్తున్నది కూడా మరచిపోయి ఒకరోజు రాత్రి ఆ చెలికత్తె శిశువుగా ఉన్న సహుషుణ్ణి ఒక అడవికి చేర్చింది. రాక్షసుడు అక్కడి నుంచి ఆ పసికందును తీసుకుపోయి తన భార్యకిచ్చి చంపి వంట చేయమన్నాడు. వాడి భార్య ఆ పనిని తన వంట మనిషికి అప్పగించింది. బిడ్డను చంపడానికి చేతులాడక వంట మనిషి ఆ శిశువును వశిష్ఠ ఆశ్రమం వద్ద వదిలిపెట్టి జంతు మాంసాన్ని వండి అదే శిశువు మాంసం అని చెప్పి రాక్షసుని ముందుంచింది. వశిష్ఠ ఆశ్రమంలో పెరిగి పెద్దవాడైన సహుషుడు ఒకనాడు ఒక కవి తన జీవిత గాథను కావ్యంగా గానం చేయడం ఆలకించాడు. వశిష్ఠుడి ద్వారా తను అశోక సుందరిని వివాహమాడటం దైవ నిర్ణయం అన్న విషయాన్ని తెలుసుకున్నాడు. ఆ తరువాత విల్లంబులు చేతబట్టి అశోక సుందరి ఉన్న చోటుకి బయలుదేరాడు. సరిగ్గా ఆ సమయానికి హుండాసురుడు అశోక సుందరిని పెళ్లాడమని బలవంతం చేస్తున్నాడు. సహుషుడు ఆ దుర్మార్గుణ్ణి సంహరించి అశోక సుందరిని పెళ్లాడి హాయిగా జీవించాడు. కథ సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.